ఆరెంజ్ హల్వా. ఓకే, సో డిఫరెంట్గా ఉంది. యూజువల్గా హల్వా అంటే గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా తీసుకుంటాము, లేకపోతే ఇంకొంతమంది డిఫరెంట్ గాడ్స్తో కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా ఆరెంజ్తో హల్వా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఎలా చేస్తావు ఏంటి అనేది చూడాలి. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఆరెంజ్ హల్వా, సో చక్కగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చేసాము అండ్ రవ్వ తీసుకొచ్చాం. అవును, ఆరెంజ్ ఫ్లేవర్ లాగా అనమాట. పర్ఫెక్ట్. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చావు, బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తాం, కొంచెం ఫ్లేవర్ కోసం కొబ్బరి. తప్పకుండా. పాల, కొబ్బరి పాల ఏంటి? ఇది నార్మల్ మిల్క్. ఓకే, ఇది మనకు కొబ్బరి తురుము. ఓకే, సో పర్ఫెక్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేస్తాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నెయ్యి, ఫస్ట్ బాదం, ఓకే, జీడిపప్పు, అలాగే పిస్తా. సో యూజువల్గా స్వీట్స్ అంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు, ఎస్పెషల్లీ హల్వాలోకి ఎక్కువ షుగర్ పడుతుంది. అవును. సో ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేసాం కాబట్టి సో ఎటువంటి వాళ్ళు తీసుకోవచ్చు, ఎటువంటి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి, ఎటువంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి? సో నార్మల్గా ఇది అందరూ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ పీపుల్ వచ్చేసి షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆరెంజ్ జ్యూస్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి కవర్ అయిపోతుంది. సో ఇది నువ్వు అంటే రియల్ ఫ్రూట్ ఆరెంజ్ నుంచి తీసిన జ్యూస్? ఆరెంజ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో పల్ప్ ఒక్కటే తీసేసాం. అవును. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఇట్లా న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గినప్పుడు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతుంటారు. సింపుల్గా ఒక టాబ్లెట్ విటమిన్ సి తీసేసుకుంటూ ఉంటారు. సో ఇంత ప్రాసెస్ చేయడం ఎందుకు, ఒక టాబ్లెట్ తీసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకు ఏమని సజెషన్ ఇస్తారు? సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే సప్లిమెంట్ తీసుకుంటున్నామో అది అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కూడా బాడీ రెడీగా ఉండాలి. సో ఓన్లీ సప్లిమెంట్ తీసుకుంటే మనకు జస్ట్ ఆ వైటమిన్ సి మాత్రమే వస్తుంది. బట్ అదే ఇలా మనము ఫుడ్ రూపంలో తీసుకుంటే లైక్ ఆరెంజ్ వైటమిన్ సి రిచ్ అని చెప్తాం, దాంతోపాటు మనకు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు డైజెషన్ సిస్టమ్ అసలు డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఫైబర్ వల్ల మనకు ఆ డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఓకే, సో అది సైడ్కి తీసేసుకుందాము డ్రై ఫ్రూట్స్. సో హల్వా అనగానే నెయ్యితోనే చేసుకుంటూ ఉంటాం మనం. చక్కగా కమ్మదనం రావాలి అంటే నెయ్యే వాడాలి. ఇంకొంచెం ఘీ. ఓకే, ఇందులోనే ఫస్ట్ రవ్వ, ఇది కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది యాక్చువల్లీ. అవును. రవ్వని మనం నెయ్యిలో రోస్ట్ చేసినా లేకపోతే డ్రై రోస్ట్ చేసినా కూడా కొంచెం ఆ టెక్స్చర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అరోమా కానీ మారిపోతుంటుంది. అవును. సో అలాగే బ్రౌన్ షుగర్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం. ఇంకొక స్పూన్. సో మొత్తం జ్యూస్ వేసేసుకుంటాం. మొత్తం వేసేసి అది కూడా వేసేస్తావా? పర్లేదు, చాలు. సో ఇంకేమైనా యాడ్ చేస్తావా? కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాము. ఓకే, సో చాలా మంది ఆరెంజ్ కలర్ రావాలని చెప్పి ఏవేవో యాడ్ చేస్తుంది. చక్కగా మనం కొద్దిగా కుంకుమ పువ్వు అండ్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఓకే పల్లవి, సో చక్కగా మనకు ఆ రవ్వ కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాలు వేస్తాం ఇందులో. సో చాలా మంది ఏంటంటే హెల్దీగానే చేసుకుంటున్నాం కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు, బ్రౌన్ షుగరే కదా వాడింది అనుకుంటారు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఇటువంటి స్వీట్స్ హెల్దీగా చేసుకున్నా కూడా? సో ఇది వచ్చేసి మనం చిన్న కప్లో, అంటే లైక్ మన టీ స్పూన్తో ఒక 5 టీ స్పూన్స్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అంత తీసుకుంటే చాలు. ఏదైనా సరే మనం ఇందులో రవ్వ కూడా ఇంక్లూడ్ చేస్తాం, అది సింపుల్ కార్బ్స్ కిందకు వస్తుంది మనకు. సో సింపుల్ కార్బ్స్ కూడా మనం ఎక్కువగా తీసుకోకూడదు, మోస్ట్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్కి. కాబట్టి ఇది కూడా మనం రిస్ట్రిక్ట్ అనగానే వాడాలి. సో యూజువల్గా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ చేస్తున్నాం కాబట్టి వీటిలో కాకుండా చాలామంది సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ పరగడుపున తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెటర్? అండ్ యాసిడ్ ఫామ్ చేస్తుంది సిట్రస్ ఫ్రూట్స్ అంటారు, సో దాన్ని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంప్టీ స్టమక్లో తీసుకోకూడదు. అండ్ అలాగే లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు, అంటే మార్నింగ్ అప్పుడప్పుడు 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ 3 o'clock చేస్తారు కదా, అంటే ఇన్ బిట్వీన్ మోర్ దెన్ 3 hours గ్యాప్ ఉన్నప్పుడు కూడా మనం సిట్రిక్ ఫ్రూట్స్ అనేది తీసుకోకూడదు. సో అది కూడా అసిడిటీ అండ్ బ్లోటింగ్కి లీడ్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ 2 hours, అంటే మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు 10 o'clock ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తినేసేయాలి. మళ్ళీ 12:30, 1 కల్లా లంచ్. మళ్ళీ కావాలి అంటే లంచ్కి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడైతే మనం టీ టైం కానీ స్నాక్స్ టైం కానీ ఉంటుందో దాంతోపాటు కావాలంటే మళ్ళీ ఏదైనా లైక్ లెమన్ వాటర్ కానీ ఆరెంజ్ ఫ్రూట్స్ కానీ అలాంటివి ప్రిఫర్ చేయొచ్చు, లేదా ఫ్రూట్ బౌల్లో ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం వేస్తున్నాం? నెక్స్ట్ మనం కొబ్బరి తురుము వేద్దాము. ఓకే, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది మనకు. ఆరెంజ్ ఫ్లేవర్ అనేది రవ్వ కేసరిలో ఎలా ఉంటుందో చూడాలి. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాం. సో కలర్ ఏమి వేసుకోకుండానే చక్కటి ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది. మరి అయిపోయినట్టేనా? యా, ఆరెంజ్ హల్వా రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ యమ్మీ ఆరెంజ్ హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఆరెంజ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు. ఆరెంజ్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు, పిస్తా వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో రవ్వ వేసి వేగిన తర్వాత బ్రౌన్ షుగర్, ఆరెంజ్ జ్యూస్, కుంకుమ పువ్వు, పాలు పోసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని చివరిగా కొబ్బరి తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరెంజ్ హల్వా రెడీ.